నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. భార్యకి పాస్పోర్టు కావాలి అంటే భర్త నుంచి అనుమతి తీసుకోవాలా? ఇదే విషయాన్ని గౌరవ తమిళనాడు హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ గారు ఒక తీర్పునిస్తూ చెప్పడం జరిగింది. భార్యాభర్తలు ఉన్నారు. దురదృష్టవశాత్తు భార్యకి భర్తకి మనస్పర్ధలు వచ్చాయి, విడిగా ఉంటున్నారు. భార్య పాస్పోర్ట్ కోసం అప్లై చేసింది పాస్పోర్ట్ ఆఫీస్లో. పాస్పోర్ట్ ఆఫీసర్ అనడం ఏంటంటే భర్త కన్సెంట్ తీసుకోవాలి, భర్త అనుమతి తీసుకోవాలి, తీసుకుంటేనే మీకు పాస్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అని అబ్జెక్షన్ పెట్టాడు. భార్య తమిళనాడు హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. నేను మేజర్ని, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను అప్లికేషన్ పెట్టాను పాస్పోర్ట్ కావాలని, ఇట్లా భర్త నుండి అనుమతి తీసుకోవాలి అంటున్నారు, ఇది తప్పు అంటే సదరు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది పాస్పోర్ట్ ఆఫీస్కి. భర్త నుంచి అనుమతి తీసుకునే అవసరం లేదు, భార్య మేజరు, చదువుకుంది కాబట్టి పాస్పోర్టు ఆవిడకి ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు భర్త నుంచి సిగ్నేచర్ కావాలి, అతని కన్సెంట్ కావాలి అనడం తప్పు. అందుకని భర్త నుండి ఆథరైజేషన్ కానీ, అతని కన్సెంట్ కానీ, అతని అనుమతి కానీ తీసుకునే అవసరం లేదు అని మద్రాస్ హైకోర్టు ఈ రిట్ పిటిషన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. మద్రాస్ హైకోర్టు ఈ తీర్పును ఇచ్చి భార్యకి అనుమతి ఇచ్చింది పాస్పోర్ట్ తీసుకోవడానికి. భర్త అనుమతి లేకుండా భార్యకి పాస్పోర్ట్ ఇవ్వాలి అని పాస్పోర్ట్ ఆఫీస్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి.